మన అందరికీ తెలుసు యగంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో 21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28th ఇక్కడికి రాబోతున్నారండి. 21st ఒకటి ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెన్యూ, ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్. అది కాకుండా పార్క్ హోటల్ నుండి వేమ్లీ బీచ్ వరకు దాదాపు 26 కిలోమీటర్ స్ట్రెచ్. అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు. దాదాపు 3.5 లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం. సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా అస్త్రం యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము. సో ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమ్లీ బీచ్ పెట్టాలి. కాబట్టి వెహికులర్ ట్రాఫిక్ ఈ స్ట్రెచ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ కూడా బోత్ సైడ్స్ ఉన్న రెసిడెన్స్కి మేము వేరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం. విఐపీస్ ఎవరు యోగాంధ్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి. వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్. వాళ్ళు బాగా సిరిపురం, సిఆర్ రెడ్డి సర్కిల్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకొని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి. అండ్ తర్వాత విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెన్యూకి రావాలి. విఐపీస్ ఎవరు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి వస్తారండి వెహికల్ ద్వారా, వాళ్ళు మదిలపల్లెం ఆర్చ్ ఆ ప్లేస్కి వెళ్ళి తర్వాత భాస్కర్ హాస్టల్ దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాలి. యోగేంద్ర కోసం బస్సెస్ వస్తున్నాయి. మన పబ్లిక్ కంపార్ట్మెంట్ పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమ్లీ బీచ్ వరకు. శ్రీకాకుళం జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా తగరపువలస జంక్షన్కి రావాలి ఆన్ NH-16. అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని భీమిలీ బీచ్ వరకు వెళ్ళాలి. తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి, పబ్లిక్ని దింపాలి. విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా బోయాపల్లం జంక్షన్ NH-16 అక్కడికి రావాలి. అక్కడ నుండి లెఫ్ట్లో టర్న్ తీసుకొని భీమ్లీ బీచ్ వైపు వెళ్ళి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ ఫస్ట్ వేపగుండ జంక్షన్కి రావాలి. అక్కడ నుండి హనుమంద్వాక త్రూ BRTS రోడ్, అక్కడ నుండి రైట్ టర్న్ తీసుకొని మద్దిలపల్లెం వెళ్ళి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ రావాలి. ముఖ్యంగా పీఠాపురం కాలనీ అంతేనా, అక్కడ మేము పార్కింగ్ ఏర్పాటు చేసాము, అక్కడ నుండి నడిచి రావాలి. అనకాపల్లి జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా పెందుర్తి, అక్కడ నుండి వేపగుంట, అడవివరం, హనుమంద్వాక, ఎండాడ ద్వారా డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్కి రావాలి. వార్డ్ సెక్రటరియేట్ వైజాగ్ సిటీలో డిఫరెంట్ వార్డ్ సెక్రటరియేట్ నుండి బస్సెస్ వస్తున్నాయి. వాళ్ళు అందరికీ ఏ పార్కింగ్ ప్లేస్ అది డెసిగ్నేట్ చేయడం జరిగింది, వాళ్ళు అక్కడికి రావాలి. డైవర్షన్స్ మనం కొన్ని డైవర్షన్స్ 28th జూన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. 28th జూన్ ఆఫ్టర్నూన్ నుండి 21st జూన్ ఈవినింగ్ వరకు. సో నంబర్ 1, హెవీ వెహికల్స్ తగడపు వలస నుండి భీమ్లీ రోడ్ వైపు రావడం కుదరదు NH-16. నెక్స్ట్ హెవీ వెహికల్స్
అనంతపురం ఫ్లైఓవర్ జంక్షన్ నుండి వైజాగ్ సిటీకి ఎంటర్ అవ్వడం కుదరదు. ఈ వెహికల్స్కి డైరెక్ట్గా NH-16 6 లేన్ అనంతపురం జంక్షన్ నుండి టువర్డ్స్ అనకాపల్లి డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి. హెవీ వెహికల్స్ అనకాపల్లి నుండి వస్తున్న హెవీ వెహికల్స్ ఎక్సెప్ట్ పోర్ట్ వైపు వెళ్తున్న వెహికల్స్ అండ్ ఎసెన్షియల్ గుడ్ వెహికల్స్, ఆ 2 టైప్ వెహికల్స్ తప్ప మిగిలిన హెవీ వెహికల్స్ వైజాగ్ సిటీలో అలౌ చేయడం లేదు. లంకలపాలెం, పడవాడ, దేశపాత్రునిపాలెం నుండి వెహికల్స్ డైరెక్ట్గా NH-16 6 లేన్ అనకాపల్లి నుండి తీసుకొని అనంతపురం వైపు వెళ్ళాలి. సిమిలర్లీ హెవీ వెహికల్స్ ఎక్సెప్ట్ పోర్ట్ వైపు వెళ్తున్న వెహికల్స్ ఎసెన్షియల్ గుడ్ వెహికల్స్ తప్ప మిగిలిన హెవీ వెహికల్స్ ఎంటరింగ్ వైజాగ్ సిటీకి వస్తుంది ఫ్రమ్ సబ్బవరం, పినగడి, పెందుర్తి వాళ్లకు అటువంటి వెహికల్కి ప్రవేశానికి పర్మిషన్ లేదు. మద్దిలపాలెం AU ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ట్స్ నుండి టువర్డ్స్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ మనం ఈ టైం 28th నూన్ నుండి 21st ఈవినింగ్ వరకు వెహికల్ పెడెస్ట్రియన్ అలౌ చేయడం లేదు. ఓన్లీ VIP వెహికల్స్ అలౌ చేస్తున్నాం. ఇన్ జనరల్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ బీచ్ రోడ్ ఫ్రమ్ నేవల్ కోస్టల్ బ్యాటరీ టు భీమ్లీ బీచ్ ఈ పీరియడ్లో 28th నూన్ టు 21st ఈవినింగ్ వరకు మనం అలౌ చేయడం లేదు. సిమిలర్లీ స్ట్రెచ్ రోడ్ ఫ్రమ్ IT జంక్షన్ టు లా కాలేజ్ జంక్షన్ రోడ్ అక్కడ కూడా వెహికల్ మూవ్మెంట్ అలౌ చేయడం లేదు ఈ పీరియడ్ 28th నూన్ టు 21st ఈవినింగ్. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్ ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేసుకోవచ్చు. చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి, నేను వాళ్ళకు ఫోన్లో గైడ్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే లేకపోతే మాకు SMS పెడితే వాట్సాప్ మెసేజ్ పెడితే మేము ఆ లోకల్ ఏరియా కాబట్టి స్పెసిఫిక్ గైడెన్స్ మేము పబ్లిక్కి ఇస్తున్నాం. 21st వరకు మేము ఆ విధంగా పబ్లిక్కి హెల్ప్ చేస్తాం. సో అది ఒకటి. నెంబర్ 2 వచ్చేసి రిగార్డింగ్ బందోబస్త్ మేము ఆల్రెడీ సివిల్ ఫోర్స్ ఈ ప్రోగ్రామ్ సందర్భంగా 9,500 ఇంచుమించు సివిల్ ఫోర్స్ అడిగాము, అవసరం పెట్టున్నాం. ఎయిర్ ఫోర్స్ 2,000 కంటే ఎక్కువ ఫోర్స్ పెట్టున్నాం. టోటల్ అరౌండ్ 11,500 to 12,000 మధ్యలో ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. బయట నుండి కూడా దాదాపు మోర్ దెన్ 10,000 ఫోర్స్ వస్తుంది. సో హ్యూజ్ బందోబస్తు ఉంటుంది. పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పోలీస్తో కోఆపరేట్ చేయండి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ కూడా అన్ని విధంగా పబ్లిక్కి కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. ఈ కొన్ని రోజుల్లో కొన్ని ఏరియాల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంత ఇబ్బంది జరుగుతుంది. సో అది పబ్లిక్ దయచేసి కోఆపరేట్ చేయాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా. ఈ సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రెస్ట్రిక్షన్స్ గురించి ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఇది సర్క్యులేట్ చేయాలి సో దట్ పబ్లిక్ అందరికీ తెలిసిపోతుంది. ఎమర్జెన్సీ అయితే మాత్రం మేము పోలీస్ అన్ని విధంగా హెల్ప్ చేస్తారండి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా హెల్ప్ చేస్తారండి. హాస్పిటల్ వెళ్ళాలంటే ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్కి ఖచ్చితంగా మేము రూట్ చూపిస్తాం. ఇప్పుడు 21st ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం స్లోగా మొత్తం అన్ని రెస్ట్రిక్షన్స్ విత్డ్రా చేస్తాం. ముఖ్యంగా 20th ఆఫ్టర్నూన్ నుండి 21st ఆఫ్టర్నూన్ వరకు మనకు